అందరికీ నమస్కారం. మాఘమాస మహత్యం గురించి వివరిస్తున్నాను. మాఘమాసం ప్రకృతి వికాసానికి సంకేతం. చైత్ర, వైశాఖ మాసాల్లో వచ్చే వసంత ఋతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి. మనం కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. ఈ మాఘమాసం ప్రారంభం కావటంతోనే చెట్లు చిగురించటం, పూలు పూయటం మొదలవుతుంది. ఇక చలి, ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది. పంటలు పుష్కలంగా చేతికి వస్తాయి. పాడి పశువులకు కూడా పుష్కలంగా గ్రాసం లభిస్తుంది. అవి సమృద్ధిగా పాలనిస్తాయి. వివాహాది శుభకార్యాలు, మేళతాళాల సందడి మొదలవుతుంది. మొత్తంగా మానవులందరికీ అత్యంత ఆనందాన్ని, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చే కాలం ఈ మాసంలోనే మొదలవుతుంది. ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల మధ్య ప్రేమాభిమానాలను కూడా కలిగిస్తుంది. ప్రకృతి ఎటు చూసినా విలాసంగా లాస్యం చేస్తుంది. చెంగు చెంగున ఎగిరే లేగదూడలు ప్రకృతికి అంత పులకింతల్లా కనిపిస్తాయి. అటువంటి మాఘమాస మహత్యం గురించి శివుడు పార్వతీదేవికి, నారదునికి బ్రహ్మదేవుడు వివరించారు. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసం ఉండి, కార్తీక మాసమందున, మాఘమాసమందున నదీ స్నానములు చేసి కడు నిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములు ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగుతుంది. ప్రాతకాలమున నిద్ర నుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలేను. కార్తీక మాసమందు, మాఘమాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దాన ధర్మములు చేసినచో గొప్ప ఫలితము కలుగుతుంది. మంచి నడవడికతో ఇహము పరము సాధించవలెనన్న గృహస్థాశ్రమం ఒక్కటే సరి అయిన మార్గము. ఈ గృహస్థాశ్రమంలో భార్యాభర్తలు ఇరువురు అనుకూలంగా నడుచుకొనుట, ఉన్నంతలో తృప్తి చెందుట, దైవభక్తితో నడుచుకొనుట, అతిథి సత్కారములను చేయుట మొదలగు సద్గుణములలో నడుచుకునేవాడు సరి అయిన గృహస్థుడు అనబడతాడు. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణను పూజించి శక్తి కొలది దానము చేయుట. ఈ మాఘమాసమంతయు పురాణ పఠనం చేసినను లేక వినను అతను చేసిన సకల పాపములు నశించి శ్రీహరి దయకు పాత్రులగుదురు. పాపము, పేదరికము, దురదృష్టము ఈ మూడును మనుజుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. ఇది అన్ని జాతుల వారు ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం. శివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్పాడు: శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణ జాతికి అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. దీన్ని బట్టి మాఘమాసం శ్రేష్టమైనదొకటితే ఆ మాసమందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్నిస్తుంది. కార్తీక మాసంలో దీపారాధనకి ఎంత ప్రాముఖ్యత ఉందో మాఘమాసంలో స్నానానికి అంత విశిష్టత ఉంది. కార్తీక దీపం వలన మనుజునికి ఎంత ఫలితాన్ని పొందుతాడో మాఘ స్నానం వలన కూడా అంతే ఫలితాన్ని పొందుతారు. చలిగా ఉందని, నిద్ర చాలలేదని ఈ విధంగా సాకులు చెబుతూ స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే అవుతుంది. కొంతమంది పురుషులు ఉదయాన్నే లేచి నదికి పోయి స్నానం చేయవలనన్న అయిష్టత చూపుతారు. అట్టి వార్లకి వాళ్ళ భార్యలు ప్రోత్సహించి వారు కూడా మాఘమాస స్నానం చేసేట్లుగా ప్రోత్సహించాలి. ఆ విధంగా చేస్తే గనక వంశాభివృద్ధి, కుటుంబ గౌరవం కూడా పెరుగుతాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి: స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానాలు డాంబికములతో నలుగురు చూసి పొగుడుతున్నట్టుగా కాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము చేసుకొని సూర్య నమస్కారములు చేసి పురాణములు చదివి హరినామ సంకీర్తనలు చేయటం వలన
ఎంతో ఫలితం లభిస్తుంది. ఈ మాఘస్నానము నిరాడంబరంగా చేయాలి గాని మాఘస్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగుడుకోరాదు. అట్లా తన్ను తాను పొగుడుకుంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకుంటూ చేస్తే ఆ స్నానము ఆ పూజ కూడా చిత్తశుద్ధి లేని శివపూజలేలయ్యా అను రీతిగా నిష్ప్రయోజనం అవుతాయి. మాఘమాసమందు సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానం చేసి, ఒకవేళ నది దగ్గరలో లేకపోతే కాలువకు కానీ తటాకానికి కానీ అంటే చెరువుకు కానీ బావి దగ్గర కానీ లేదా ఇంటి వద్ద కానీ స్నానం ఆచరించి త్రిమూర్తి స్వరూపుడైన సూర్యభగవానునికి ఎదురుగా నిలబడి ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నేతి మహేశ్వరం, సాయంత్రం సమావిష్ణు త్రిమూర్తిశ్చస్య శ్రీ సూర్యభగవానుడ అర్ఘ్యం సమర్పయామి అని అంటూ 3 దోసెళ్ళు నీళ్లు వదలాలి. అట్లా కాకపోతే నమస్కారం సమర్పయామి అని నమస్కరించాలి. ఆ తరువాత విష్ణు మందిరానికి పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థం ప్రసాదంగా పుచ్చుకోవాలి. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కనుక ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలితమును ఇచ్చేది ఆ శ్రీహరియే గనక ఆ వైకుంఠవాసుణ్ణి శ్రీహరిని పూజించాలి. ఈ విధంగా మాసం మొత్తం చేసి మాసాంతమున పేద బ్రాహ్మణుడికి అంటే సద్బ్రాహ్మణుడికి కానీ పేదవాళ్ళకి కానీ దాన ధర్మాలు చేస్తే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా మాసమంతా చేయలేని వాళ్ళు మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ మరియు మాఘ పౌర్ణమి రోజు కానీ ఉదయమే స్నానం చేసినా అతనికి ఎటువంటి పాపములను పోతాయి, పటాపంచలైపోతాయి. అంతేకాకుండా స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణముల యందును పాడ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలన్నీ నశించిపోతాయి. మాఘశుద్ధ పాడ్యమి నాడు అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలోనూ స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల ఆ శ్రీహరి ఎంతో సంతోషించి మనోవాంఛలు సిద్ధించున్నట్ల వరమిచ్చును. భక్తి శ్రద్ధలతో మాఘపురాణము వినిన మోక్ష ప్రాప్తి కూడా కలుగును. మరొక విషయం ఏమిటంటే గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలముతో సాటి ఒక జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. కానీ ఈ మాఘమాసంలో ప్రతి నదిలోనూ సరస్సుల్లోనూ చెరువుల్లోనూ బావి నీటిలోనూ గోపాదం మునిగేంత నీరు ఎక్కడున్నా కూడా ఈ గంగాజలం వాటిల్లో కలిసి ఉంటుంది. కనుక భక్తులందరూ ఈ మాఘస్నానములు ఆచరించి ఆ పన్నగశయనుని కృపకు సూర్యభగవానుని కృపకు పాత్రులై జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి పొందుదురుగాక.